హైదరాబాద్ చింతల్ బస్తీలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పిల్లలకి పోలియో చుక్కలు వేశారు. ప్రజల సహకారం లేనిదే ఈ కార్యక్రమం విజయవంతం కాదన్నారు మంత్రి. ఈ రోజు పోలియో రహిత దేశంగా మారిందంటే నిరంతర కార్యక్రమం వల్లే సాధ్యమైందన్నారు. 2007 తర్వాత ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ సరోజిని నీలోఫర్ ఎంఎన్జే హాస్పిటళ్లను అభివృద్ది చేయాలని కోరారు. భారతదేశ ప్రజల సహకారంతో భారత ప్రభుత్వంగా 27వసారి నిర్వహిస్తున్న ఈ పోలియో చుక్కల కార్యక్రమం వల్ల మన దేశం ఈరోజు పోలియో రహిత దేశంగా ఉన్నదంటే ఇది యావత్ దేశ ప్రజల సహకారము, ప్రభుత్వం యొక్క ప్రతిజ్ఞ. ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు తీసుకుంటాయి కానీ ప్రజల సహకారం లేకపోతే అమలు కష్టం. కానీ ఇది ఒక సామాజిక బాధ్యతగా మన దేశంలో మనం ఇటువంటి చుక్కలు పోలియో మందు వేసుకోకపోయినట్టయితే అంగవైకల్యంతో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ అందరూ కూడా గతంలో ఉన్న వాళ్ళను ఎక్కువ చూసి ఉండకపోతుంది కానీ చాలా మంది పిల్లలు అంగవైకల్యం పొందేటువంటి పరిస్థితి ఉంటే పోలియో ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు. ఈరోజు మనకు హైదరాబాద్ లో 2007 తర్వాత ఒక కేసు కూడా రాలేదు. భారతదేశంలో 2011 తర్వాత ఒక కేసు కూడా రాలేదు. ఈరోజు 2012లో భారతదేశంలో పోలియో రహిత భారతదేశంగా ప్రకటింపబడ్డది. పక్కనున్న దేశాల్లో ఇప్పటికి కూడా పోలియో ప్రభావం ఉంది. ఈ విధంగా ముందుకు సాగుతున్న సందర్భంలో నిరంతరంగా నేను ఈ రోజు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడిని ఇంట్లో 5 సంవత్సరాల లోపున్న పిల్లలందరూ కూడా ఈ రోజు జిల్లా కలెక్టర్ ప్రభుత్వం యాంత్రాంగం తరఫున దాదాపు 3000 కేంద్రాలు 2800 కేంద్రాలేమో క్షేత్రస్థాయిలో, దాదాపు 80 క్షేత్రాలు మొబైల్ స్థాయిలో, ఇంకొక 80 క్షేత్రాలను మరి ట్రాన్సిట్ పాయింట్ గా అంటే బస్ స్టాండ్ లో అక్కడ ఇక్కడ అటువంటి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి
మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ 10 నిమిషాలు సమయం ఇచ్చి ఇదే రోజు సాయంత్రం వరకు ఉండే ఈ రోజును పోలియో మీ ఇంటి దగ్గర గాని ఇంటి చుట్టుపక్కల గాని ఎక్కడున్నా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు